నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. అరుణ శ్రీకాంత్ రెడ్డి పెరోల్కి సంబంధించినటువంటి అంశం ఇంకా కంటిన్యూ అవుతుంది, కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఎమ్మెల్యేగా ఉండేటువంటి కాలంలో ఈ పెరోల్కి సంబంధించినటువంటి లెటర్స్ ఇవ్వను అని చెప్పడం ద్వారా ఈ వివాదానికి ఇక్కడితో తెరపడిందా, అంటే వివాదం ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డికి పెరోల్ రావడంతో ఒక వార్తా కథనం వెలువడింది. ఒక రౌడీ షీటరు తను బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఏదైతే ఆ పెరోల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఓకే చేస్తేనే హోంశాఖకి రావాలి, హోమ్ సెక్రటరీకి రావాలి, ఈ పెరోల్ డిపార్ట్మెంట్కి రావాలి. అక్కడి నుంచి అది హోమ్ మినిస్టర్ సైన్ అయిన తర్వాత పూర్తిగా తిన్నగా అతను ఉన్నటువంటి ఏదైతే ఆ జైలు ఉందో ఆ జైలుకి మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. వాస్తవానికైతే ఇది ప్రక్రియ. అయితే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 45 రోజులు అంటే 30 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చాడు. తర్వాత 15 రోజులు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు అప్పుడు. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆ పెరోల్ని రద్దు చేయడం, తిరిగి మళ్ళా యాజ్ యూజువల్గా నెల్లూరు జైలు పంపటం. దాని వెనకాల ఆ నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత వెనకాల చక్రం తిప్పింది ఎవరు? ఈ వ్యక్తి బయటకు వస్తే ప్రమాదం కదా, 2 ఎస్పీలు రిజెక్ట్ చేసిన తర్వాత దీని వెనకాల ఎవరు చక్రం తిప్పారని దాని మీద చర్చ నడవడం, దాని మీద విచారణ జరిపిన తర్వాత అది ఈ మహిళ ఎవరైతే ఉన్నారో, ఈ అరుణ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ ఈ చర్చ ఈ వ్యవహారం అంతా కూడా నడిపిందని. అది ఇందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నోటి నుండి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి, ఆమె తండ్రి, అలాగే ఆమె సోదరుడు, శ్రీకాంత్ రెడ్డి తండ్రి సోదరుడు వచ్చి పెరోల్కి లెటర్ అడిగారు, అది ఇవ్వటం జరిగింది అని. అంటే కామన్గా ఇప్పుడు పెరోల్ మీద ఉండేటువంటి ఎవరైతే ఈ రిమాండ్గా జీవిత ఖైదు లేదంటే కనుక యావజ్జీవ కారాగార శిక్ష ఇలాంటివి ఎవరైతే ఈ అనుభవిస్తూ ఉంటారో జైళ్ళల్లో వాళ్ళకి పెరోల్ ఇస్తూ ఉంటారు. ప్రతి 1 నెల రోజులు 15 రోజులు అలా పెరోల్ వస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళ సత్ప్రవర్తన కలిగి ఉంటేనే వస్తూ ఉంటుంది. అలా సత్ప్రవర్తన లేదు అనే దాని మీద అతను బెయిల్ రిజెక్ట్ అయింది. అయితే అతనికి మామూలుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ని ఇవ్వటం, అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇద్దరు కూడా లెటర్లు ఇవ్వటం జరిగింది. అయితే ఈ 2 లెటర్లు ఇవ్వటం, ఆ 2 ఎస్పీలు కూడా దాన్ని రిజెక్ట్ చేయడం కూడా అయిపోయింది. కానీ ఇక్కడ పెరోల్లో మాత్రం అతనికి 1 మంత్ పెరోల్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద వంగలపూడి అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, హోమ్ మినిస్టరు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వటం కూడా జరిగింది. అంటే పెరోల్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్, ఆ రెగ్యులర్ ప్రాసెస్లోనే అతనికి పెరోల్ అనుమతి వచ్చింది. పెరోల్కి సంబంధించినటువంటి ఇది అప్లికేషన్ ముందుకు వచ్చినా దాన్ని పాస్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రెగ్యులర్ ప్రొసీజర్లోనే వెళ్ళిపోయిందనే దాని మీద కూడా తెలుస్తుంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలంలో ఈ పెరోల్కి సంబంధించిన లేఖలు ఉన్నాయని చెప్పడం అనేది ఒకటి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటే, మరో పక్క నుంచి అసలు ఈ ఉదంతానికి తెరపడేది ఎక్కడ అనే దాని మీద ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 2 ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారు, 2 ఎస్పీలు దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ హోంశాఖకి వచ్చేపాటికి ఆ పెరోలు శాంక్షన్ అయింది. అది పెరోల్ శాంక్షన్ అవటం వెనకాల ఒక ఉన్నతమైనటువంటి అధికారి ఉన్నారనే దాని మీద ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అంటే, ఇప్పుడు ఎవరైతే అరుణ అని మనం చెప్పుకుంటున్నామో అరుణ అనేటువంటి ఆ మహిళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది కూడా మొదటి నుంచి ఉన్నటువంటి చర్చ. అది ఇక్కడ హోంశాఖలో కూడా వాళ్ళే చక్రం తిప్పడం ద్వారా పెరోల్ అయిందా? హోమ్ మినిస్టరు యాజ్ యూజువల్గా దాని మీద సైన్ చేసి, 2 ఎస్పీలు కూడా రిజెక్ట్ చేసిన తర్వాత పెరోల్ అయిందా? 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 2 ఎస్పీలు
సైన్ చేసినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఫైల్ వెళ్ళిన తర్వాత ప్రతి ఫైల్ని చెక్ చేసి తడవుగా చెక్ చేస్తారా? లేదంటే అధికారుల మీద ఉన్నటువంటి ఫైల్ తీసుకొచ్చిన తర్వాత అధికారుల మీద ఉన్నటువంటి అంటే వాళ్ళు ఎండార్స్ చేశారు కాబట్టి ఆమె తప్పని సంతకం పెట్టేసి ఇచ్చేస్తూ ఉన్నారా? అలా వచ్చింది ఈ పెరోల్ అనే దాని మీద కొంత అంటే ఆవిడ నోటీస్ ఆవిడ పెరోల్ మీద సైన్ చేసినప్పుడు కూడా ఆ పెరోల్ శాంక్షన్ అవడానికి ఆవిడ సైన్ చేసినప్పుడు కూడా దాని వెనకాల ఎవరో చక్రం తిప్పారు అనేది మాత్రమే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. అయితే ఉన్నతమైనటువంటి అధికారులు ప్రజాప్రతినిధుల్ని మోసం చేస్తూ ఉన్నారా? లేదంటే వాళ్ళు చక్రం తిప్పుతూ ఉన్నారా? ప్రజాప్రతినిధులు కళ్ళు గప్పుతూ ఉన్నారా? అసలు ఏం జరిగిందంటే ప్రజాప్రతినిధులకి అంటే ఆ ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రులకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ ఇవ్వటం లేదా? సొంత లాభమో స్వలాభమో కోసమో ఎలాంటి ఒక కార్యక్రమాలకి ఇదవుతున్నారా? ఆంధ్రజ్యోతి మొదటి కథనం రాసిన తర్వాత అతను బయటకు వస్తే ప్రమాదం అని చెప్పని తెలిసినటువంటి ఎస్పీలో రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ పెరోల్ ఎలా మంజూరైంది అనే దాని మీద ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది. దాని వెనకాల ఒక కీ లేడీ డాన్ ఉంది, ఆవిడ చక్రం తిప్పింది అనేది కూడా ఓ అధికారి పాత్ర అనేది కూడా రాసుకుంటూ వచ్చారు. ఆ అధికారి పాత్ర కూడా అంటే అధికారి పేరు బయటికి చెప్పలేనప్పటికి కూడా అధికారి పాత్ర ఉందని. సో ఇక్కడ ప్రధానంగా హోంశాఖకి వెళ్ళి హోమ్ మినిస్టర్ని నిందించాలా, లేఖలు ఇచ్చినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యేని ఇద్దరిని నిందించాలా, లేదంటే ఉన్నతమైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చూపించినటువంటి చొరవని నిందించాలా? ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీలా ఆడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేలు, ఎస్పీలు, ఇటు హోంశాఖలో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రి వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వరకు కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ ఆరోపణలన్నింటినీ కూడా కొట్టి పారేయలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖలు ఇచ్చాము కానీ అవి రిజెక్ట్ అయినాయి, హోంశాఖలో అది పెరోల్ అయి వచ్చింది, ఇక్కడతో మా పాత్ర ఆ లేఖ ఇవ్వటం ఎస్పీఎల్ రిజెక్ట్ చేయడంతో మా పాత్ర ముగిసింది, మిగిలిన పాత్ర ఏంటంటే హోంశాఖలో అని. అది హోమ్ మినిస్టర్ తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే దాని మీద చర్చ నడిస్తే కామన్గా ఒక ఉన్నతమైనటువంటి అధికారి తీసుకొచ్చినటువంటి ఆ ఫైల్ని సంతకం పెట్టడం ద్వారా జరిగింది అనేది హోమ్ మినిస్టర్ బయటకు చెప్పుకుంటున్నటువంటి అంశం. మరి ఇక్కడ ఎవరిని నిందించాలి అంటే ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదంటే ఈ హోంశాఖలో ఉన్న ఈ హోమ్ మినిస్టర్ని కానీ అదేవిధంగా ఎమ్మెల్యేని నిందించాలా అంటే నిందించాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే ఒక అధికారి చక్రం తిప్పడం ద్వారా ఈ పెరోల్ వచ్చిందనేది అర్థమవుతుంది కాబట్టి. లేదు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్పీని నిందించాలా అంటే ఆల్రెడీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేశారు, వాళ్ళని నిందించేదానికి అవకాశం లేదు. మరి ఈ అధికారి మీద తక్షణ చర్యలు ఉంటాయా? ఎందుకంటే ఈరోజు ఇది ప్రధాన చర్చ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అంశాల మీద ముఖ్యమంత్రి దృష్టి సారించి వెళ్తున్నప్పుడు కూడా, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో చాలా బలంగా పనిచేయాలని అమరావతి వైపు, అదేవిధంగా పోలవరం వైపు, సంక్షేమ పథకాల వైపు వేగంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న అవాంతరాలు అడ్డుపడుతుంటే దీని మీద చర్యలు అయితే ఉండాలి. ఎందుకంటే అధికారులు చేసేటువంటి తప్పిదాలు ఆ ప్రజాప్రతినిధుల దాకా వెళితే రేపొద్దున ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులే జవాబుదారీగా ఉండాలి. ఎందుకంటే ప్రధానంగా ఇందులో ఇప్పుడు దీని మీద సాక్షి కూడా కొన్ని కథనాలు రాస్తూ వస్తుంది. మొదట దాన్ని ఖండించిందే ఆంధ్రజ్యోతి, కొంత టీడీపీ భావజాలం ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఖండిస్తూ వస్తే ఈరోజు ఆ పెరోల్ వెనకాల వీళ్ళందరి హస్తం ఉంది అనేది సాక్షి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెక్రటరియట్లో సంబంధిత శాఖల్లో అధికారులు ఇంకా మారారా, పాత వాసనతో ఇంకా ఉన్నారా అనే దాని మీద కూడా పరిశీలన చేసుకోవాలి. దాని ద్వారానే ముందుకెళ్తేనే బాగుంటుంది.